నాకైతే సిమ్మ చీకట్లా ఏటన్నా ఓ అంటే మస్తు భయం అవుతుందిలా. అసొంటిది మస్తు మంది రాకెట్లల్లా గా అంతరిక్షంలో పోయి ప్రయోగాలు చేస్తారు. గట్లా చేసేటప్పుడు ఏదన్నా మిస్టేక్ జరిగిందనుకో ఇక మన పని ఆ చీకటి రాజ్యంలోనే అయిపోతుంది. ఎందుకంటే ప్రయోగాలు ఒక్కోసారి సక్సెస్ అవుతాయి, ఒక్కోసారి సక్సెస్ కావు. ఇక గసంటప్పుడు మనం భూమి మీదకి రానికి కూడా మస్తు తిప్పలవుతుందిలా. ఇక గసంటిదే గీ ముచ్చట కూడా చూడుర్రి. చిన్నప్పుడు మా ఇంటికించి మా అమ్మమ్మలు ఊరుకోతే 2-3 రోజులకే ఇంటికి వచ్చేది. ఎందుకంటే ఇల్లంటే గంత పానం నాకు. ఇక మనం ఉన్న చోటు నుంచి ఇడిచిపెట్టి వేరే ఊర్లకు మాత్రం ఎన్ని రోజులు పోతాం? మహా అయితే వారం రోజులు పోతాం, లేకపోతే 2 వారాలు. ఎందుకంటే ఇక్కడ పనులు ఉంటాయి కదా, పోయిన పని చేసుకోవాలి రావాలి. కానీ రాకెట్లల్లా అంతరిక్షంలో పోయేటోళ్ళు ఉంటారు కదా, ఒక్కొక్కసారి అనుకున్న జరగక మస్తు తిప్పల పడొస్తుంది. ఎందుకంటే ఒట్టిగానే పోయి తిరిగి రానికే 10-20 కిలోమీటర్లు కాదు కదా, వేల లక్షల కిలోమీటర్లు. ముచ్చటేందంటే గీ అనంత విశ్వంలా ఏ మూల ఉన్న తెలవక తిప్పల పడుతున్న సునీత విలియమ్స్ తిరిగి భూమికి అయితే వస్తుందంట. వాళ్ళు విశ్వంలోకి పోయి ఇప్పటికి 9 నెలలు అవుతుంది. ఇప్పుడైతే భూమి మీదకి రానికే తొవ్వ దొరికిందంట. అయితే 9 నెలల కింద సునీత విలియమ్స్ అంతరిక్షంలోనికి పోయింది. అంటే వాళ్ళు చేసే ప్రయోగాలు అవేవో ఉంటాయి కదా, గా పని మీద. ఈమె భారతీయ సంతతి చెందిన మహిళ. అయితే మనం బండ్ల మీద కార్లలో పోయేటప్పుడు జర రిపేర్ వచ్చి బండ్లు అయిపోతాయి కదా, గట్లనే వీళ్ళు పోయిన దాంట్లో కూడా సాంకేతికంగా ఏదో తప్పు జరిగిందంట. ఇంటర్నెట్ డెస్క్ పనిచేయక మరి సిగ్నల్ అందలేదేమో. ఇక 9 నెలలు అంతరిక్షంలోనే జిగిపోయారు. ఈమె తోటి విల్మోర్ అనే ఇంకో వ్యక్తి కూడా అందులోనే ఉన్నాడంట. ఇక మొత్తానికైతే గా చీకట్ల ఎంత భూములు పడ్డారో ఏమో, మరి భూమి మీదకి పోతామో పోమో అని. మొత్తానికైతే మళ్ళా భూమి మీదకి అయితే వస్తున్నారు. అయితే అంతరిక్షంలోకి పోయిన సునీత ఇంకా విల్మోర్లను తీసుకురానికే 4 వ్యోమగాములు రోదస్లకు అయితే పోయిరట. గాళ్ళు గట్ల పోయినందుకు వీళ్ళు భూమి మీదకి రానికే పని అయితే జర అల్కితగా అయిందంట. ఇక మొత్తానికి ఇవాళ 5 గంటల 57 నిమిషాలకు ఫ్లోరిడా దగ్గర ఉన్న సముద్రంలా గీ నీళ్ళల్లో అయితే వీళ్ళు ల్యాండ్ అవుతారని చెప్తుంది నాసా. అయితే వీళ్ళు అంతరిక్షంలోకి 2004 జూన్ 5న పోయిరంట. లెక్క ప్రకారం అయితే వారం రోజులకే తిరిగి మళ్ళా భూమి మీదకి రావాలి. కానీ గిట్ల సాంకేతిక లోపం జరిగినందుకు ఆన్నే ఇట్లా ఇరకపోయిరంట. ఏదైతే ఉంది మొత్తానికైతే భూమి మీదకి వస్తుర్రు, గదే సంతోషం.